ఎన్నికలకు ఏడాది 6 నెలల ముందే జనం ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అయిపోతారా? ఏ పార్టీకి పట్టం కట్టాలో ముందే డిసైడ్ అయినప్పుడు ఇక అభ్యర్థి ఎవరైతే ఏంటి అంటూ ఓట్లు వేసేస్తారా? మరి డబ్బు ప్రభావం చూపదా? మరి అలాంటప్పుడు అప్పటికప్పుడు దిగుతున్న పక్క పార్టీల నుండి జంప్ చేస్తున్న పారాషూట్ లీడర్స్ కూడా ఎందుకు గెలుస్తున్నారు? ఓటర్ల నాడిని పట్టతరమా? లెట్ us వాచ్ ది స్టోరీ. ఏ పార్టీకి ఓటు వేయాలో ఓటర్లు ముందే డిసైడ్ అయ్యారు. వాళ్ళు వేయాలనుకున్న పార్టీకి ఆ టైంకి ఓటు వేస్తారు అనే మాటలు చాలా సందర్భాల్లో వినబడతాయి. కొన్నిసార్లు ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు తమ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు ముందే డిసైడ్ అయ్యారని ప్రచారం కూడా చేస్తుంటారు. ఇది కూడా ఒక మైండ్ గేమ్. అలాంటిది అసలు నిజంగా ఓటర్లు ఎన్నికలకు ఏడాది 6 నెలల ముందే ఏ పార్టీకి ఓటు వేయాలని డిసైడ్ అయిపోతారా? ఒకవేళ అలా డిసైడ్ అయితే ఓటుకు నోటు తీసుకోకూడదు అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు పోటీ చేసే అభ్యర్థిని చూసి ఓట్లు వేసే సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ముందే డిసైడ్ అవుతారని అనుకోవడానికి అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నేటి ఎన్నికల సమరంలో డబ్బు సైతం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. అలాంటప్పుడు ముందే ఎలా నిర్ణయం తీసుకుంటారు? తమకి ఇష్టమైన పార్టీ అయినా ఓటుకు డబ్బు ఇవ్వందే ఓటు వేసే పరిస్థితి కనబడడం లేదు. ఆ పార్టీ వాళ్ళు ఇంటికొచ్చి డబ్బు ఇచ్చారు, మా పార్టీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అనే మాటలు సాధారణ ఓటర్ల నుంచి చాలాసార్లు వినబడ్డాయి. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే ఓటర్ల నాడి పట్టడం కష్టమే అని తెలుస్తోంది. మరోవైపు డబ్బుకే ఓటు వేస్తారని కూడా చెప్పలేం. 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఆ టైంకి ఏదో ఓ పార్టీకి ఓటు వేసేవారు ఉన్నారు. అదేవిధంగా వేరే పార్టీ నుంచి డబ్బు తీసుకుని చివరికి తాము అనుకున్న పార్టీకే ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ముందే డిసైడ్ అవుతారు. ఇలా ఏడాది 6 నెలల ముందే డిసైడ్ అయ్యేది ఎక్కువగా తమకి ఇష్టమైన పార్టీకి గట్టిగా సపోర్ట్ చేసే ఓటర్లే అయి ఉంటారు. సామాన్య ఓటర్లు, న్యూట్రల్గా ఉండే ఓటర్లు ముందే డిసైడ్ అయ్యే అవకాశాలు తక్కువ. అభ్యర్థి ఎంపిక కూడా ఓటర్లను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ముందే ఒక పార్టీకి ఓటు వేయాలని ఓటర్ నిర్ణయించుకున్నా తనకి అభ్యర్థి నచ్చనప్పుడు వేరే పార్టీకి కూడా వేసే అవకాశాలుంటాయి. కరడుగట్టిన పార్టీ కార్యకర్తలే ఒక్కొక్కసారి చివరి నిమిషంలో వేరే పార్టీకి ఓటు వేసే పరిస్థితి నెలకొంటుంది. ఒక్కొక్కసారి ఒక పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత వస్తే అలాంటప్పుడు అభ్యర్థి ఎవరని కూడా చూడరు, అనుకున్న పార్టీకే ఓటు వేస్తారు. 1988లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, నాటి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ హత్య జరిగింది. దీనికి నాటి అధికార పార్టీ టీడీపీనే కారణమని కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేసింది. దీంతో ఓటర్లు ఒక ఏడాది ముందే కాంగ్రెస్కు ఓట్లు వేయాలని డిసైడ్ అయ్యారు. అలానే జరిగింది కూడా. కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఓటర్లు ముందే డిసైడ్ అవుతారు. అన్ని సందర్భాలు, అన్ని వేళలా అలా డిసైడ్ అయ్యే అవకాశం తక్కువనే చెప్పొచ్చు. అప్పటికప్పుడు పారాచూట్ వేసుకుని దిగే లీడర్లను కూడా ఓటర్లు గెలిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఏడాది ముందే ఎలా డిసైడ్ అవుతారనే సందేహం కలగక మానదు. ఒక పార్టీకి ముందే ఓటు వేయాలని నిర్ణయించుకునే రోజులు పోయాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2023 నవంబర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎన్నికలు ఏడాది ఉందనగా బీజేపీ మంచి ఊపులోనే ఉంది. చాలామంది బీజేపీకే ఓట్లు వేస్తామని, బీజేపీనే రానుందని చెప్పడం జరిగింది. రాజకీయ విశ్లేషకులు సైతం బీజేపీ తెలంగాణలో జెండా పాతనుందని అభిప్రాయపడ్డారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీకి తెలంగాణలో ఊపిరి వచ్చినట్లయింది. అప్పటి వరకు అసలు పోటీలోనే లేని కాంగ్రెస్ పార్టీ నేను కూడా బరిలో ఉన్నాననే స్థాయికి వచ్చింది. ఉన్నట్టుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది బీజేపీ పరిస్థితి. ఏడాదికి ముందు అధికారంలోకి వస్తుందనుకున్న ఆ పార్టీ ఒక్కసారిగా 3వ స్థానంలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఓటర్లు అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎలా స్పందిస్తారో.